ఫ్రెండ్స్, కేసీఆర్కి ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేటీఆర్. ఈ అప్డేట్ మొత్తం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకి పోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పలువురు నేతలతో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ గురువారం డీజీపీకి ఫిర్యాదు పత్రం అందించారు. ఇక అనంతరం సుధాకర్ గౌడ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే సామాజిక వర్గం అధికారులతో ఫోన్లు ట్యాప్ చేయించారని అన్నారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికీ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాలని కోరారు. ఫోన్లు ట్యాప్ చేసి వేల కోట్ల డబ్బులు వసూలు చేశారని అన్నారు. ఇక ప్రముఖులు, వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.